finished. ఈరోజు మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతుండగా దేవుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే నిద్ర. నిద్ర అనేది మనం చూద్దాం. నిద్ర అనేది ఎటువంటి ఏం చేస్తాడంటేనా గాఢ నిద్ర కదా. చాలామంది వారి జీవితంలో దేవుని కార్యాలు జరక్కోకుండా దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. వారి భవిష్యత్తును ఆశీర్వదించాలని కోరుతున్నాడు. వారి చదువులను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుతూ ఉన్నారు. అయితే మనుషులు నిద్రను ప్రేమించి దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. నిద్ర. యేసు ప్రభు అన్నాడు శిష్యులతోటి, ఒక గడియను మేలుకొని ఉండలేరా? మేలుకొని ఉండలేరా? మళ్ళా వచ్చి అడుగుతున్నాడు, మేలుకొని ఉండలేరా? ఈ రోజున మనం ప్రార్థనలన్నీ మారిపోతున్నాయి. ఒకనొక కాలంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉండేది. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే రాత్రి 9 గంటల కాడి నుంచి పొద్దున్న 6 గంటల వరకు. ఆ తర్వాత 5 గంటలకు కుదించేసేసారు. ఆ తర్వాత 4 గంటలకు కుదించేశారు. ఆ తర్వాత 3 గంటలకు కుదించారు. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకే. ఇప్పుడు రాత్రి 9 నుంచి 10:30, 11 గంటల వరకే. ఇంకా కొన్ని సంఘాలు అయితే అసలు రాత్రి ప్రార్థనే లేదు. ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో చూడండి. మనుషులు నిద్రను ప్రేమించి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. ఏమంటే భర్తతో మనం గడుపుతాం గంటల గంటలు, పిల్లలతో గడుపుతాం గంటల గంటలు, స్నేహితులతో గడుపుతాం గంటల గంటలు, టీవీతో గడుపుతాం గంటల గంటలు, సెల్ ఫోన్తో గడుపుతాం గంటల గంటలు. కానీ దేవునితోటి గడపడానికి మనకు సమయం లేనే లేదు. సమయం లేనే లేదు. ఇక నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఇక నువ్వు ఎలా దీవించబడతావు? నిద్ర నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని పాడు చేస్తుంది. చాలామంది ఎంతో కష్టపడి నిద్రను త్యజించి వారి జీవితాల్లో పెనుగులాడారు. తద్వారా వారు ఈ రోజున చక్కగా ఉన్నతమైన స్థితిలో వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. కారణం ఏమిటంటే వారి తల్లిదండ్రులు పొద్దున్న 4 గంటలకు లేచి ఇద్దరు ఎదురెదురు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. భార్యాభర్తలుగా ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని సన్నిధిని కనిపెట్టేవాళ్ళు. ఊర్లో వారి కోసం కాదు ప్రార్థన, వాళ్ళ కోసమే. తన కోసం, తన భర్త కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం. ఈరోజున ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లారా, ఏం జరుగుతుందంటే యోనా అంట పగటిపూటనే గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడనాయకుడు ఆలోచనలో అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఓయి నిద్రపోతా. ఏంటంట? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో. చూసారండి, నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. చూసారా? ఓడ నావికుడు అంటూ ఉన్నాడు. ఇతను నిద్రలో ఉన్నాడు. ఇతను అసూయతో నిండుకొని ఉన్నాడు. నేను నినివే వెళితే దేవుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు, గోనె పట్టు కట్టుకుంటారు, దేవుడు వారిని క్షమిస్తాడు, దేవుడు వారిని క్షమించడానికి వీలు లేదు. హూ యు ఆర్, నువ్వెవరివి? జీసస్ కేమ్, హీ గేవ్ హిజ్ లైఫ్, హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ ఫర్గివెన్, హీ ఫర్గాట్. యేసు సిలువ రక్తము ద్వారా
నీ పాపాలను క్షమించి వాటిని మర్చిపోయాడు. నువ్వెవరు అడ్డుపడటానికి? యోన అంటాడు, నేను వెళితే దేవుడు వారిని క్షమిస్తాడు, కాబట్టి నేను వెళ్ళను, నేను వేరే చోటకి వెళతాను. ఆలోచన చేయండి. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని చంపివేస్తుంది. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో నిద్ర మనలను ఏ స్థితిలో ఉంచింది? నిద్ర దేనికి అవసరం అంటే మనం పొందిన అలసటను తీర్చుకోవడానికి. నిద్ర దేనికి అవసరం అంటే మన దేహానికి మన పడ్డ కష్టాన్ని బట్టి డైలీ దానికి అవసరం రెస్ట్. అర్థమవుతుందా? రెస్ట్ ఇవ్వటానికి. అంతేగాని 24 గంటలు 14 గంటలు నిద్రపోమని కాదు, పొద్దుగూకులు మంచానికి పరిమితం అవమని కాదు. ఈరోజున ఆలోచన చేయాలి. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను చూడాలి అంటే నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి రావాలి. అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 14 వచనం. 5వ అధ్యాయము 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఏమంటున్నాడు ఇక్కడ? నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లెమ్ము. నిద్రను ఇంకో దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చావక మునుపు అన్నాడు యోనా గ్రంథంలో. ఎఫెసుకి వచ్చేసరికి నిద్ర చావుతో సమానంగా చెప్తూ ఉన్నాడు. అందుచేత నిద్రించున్న నీవు మృతులలో నుండి లెమ్ము. లే. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏమండి, భార్యాభర్తలుగా, తండ్రులంగా, తల్లులంగా ముందు మనం నిద్ర మేలుకోవాలి. మన పిల్లలకి మనం మార్గదర్శకులుగా ఉండాలి. ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి. మోకరించు, ఉన్న నొప్పులు ఉన్న రోగాలు మొత్తం పారిపోతాయి. అడగాల దేవుని దగ్గర. నీ దేహం ఏం చేస్తుంది? నిన్ను పట్టించేస్తుంది, నిన్ను బంధించేస్తుంది. తద్వారా నేను ఏమంటానంటే నేను మోకరిస్తే అమ్మో ఇంకా రోగాలు ఎక్కువైద్దని భయపెట్టేస్తుంది. భయాన్ని జయించి బయటికి రావాలి. నిద్రించిన నీవు మృతులలో లెమ్ము. కాబట్టి నిద్ర ఏం చేస్తుంది? ఇప్పుడు ఆలోచన చేద్దాం. నిద్ర ఏం చేస్తుంది మన జీవితంలో? నిద్రని మన జీవితాన్ని ఏం చేస్తుంది? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 9, 10, 11 6వ అధ్యాయం. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేచేదవు? నిద్ర మనిషిని మొదటగా సోమరిపోతుని చేస్తుంది. ఏం చేసిందంట? సోమరిపోతు. అయ్యా తీసుకురాయ్యా అంటే నేను ధ్యానం అంటాడు. ఎందుకంటాడు? నిద్ర మనిషిని సోమరిగా మార్చేస్తుంది. ఒరే సోమరిపోతా, ఒరే సోమరుడా, సోమరిదానా అంటుంటాం కదా. ఎందుకు? నిద్ర మనిషిని చేతకాని దాన్ని చేస్తుంది, చేతకాని వాడిని చేసేస్తుంది. కొంతమంది నిద్రకే పుడతా ఉంటారు. వారి జీవితంలో వారు బాగుపడరు, వారితో ఉన్న వారిని కూడా బాగుపడనీయరు. కొందరు జీవితాలు నిద్రకే శాశ్వతం. వారు దీవించబడరు, వారితో ఉన్నవారు దీవించబడటానికి వారు మారరు, ఆటంకంగా మిగిలిపోతారు. నువ్వు అలా ఉన్నావా? నీ జీవితం మార్చుకో. నిద్ర నెంబర్ 1 మనిషిని సోమరిని చేస్తుంది. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని 11వ వచనంలో దారిద్ర్యం, పవర్టీ, పేదరికం కదా. మీరు పల్లెటూరుకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి. పల్లెటూరులో పొద్దునే కోడి కుయ్యక మునిపే వాళ్ళు లెగుస్తారు. మనకి ఇక్కడ కోళ్ళు కూర్చున్నా, రైలు పోయినా, ఏం పోయినా నా ప్రాణమా తినము తాగము సిగ్గుచున్నట్టుగా మన పురాణాలు చెప్తారే,
కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతారంటారు కదా. ఏం చేస్తారు? మనం బరీగా తింటాం, బరీగా నిద్రపోతాం. ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఆ కుంభకర్ణుడికి ఏం పెట్టాలంట? దగ్గర స్వీటు, పలావో, బిర్యానీ వాసన పెడితే ముక్కుకు ఆ వాసన వచ్చి ఆహా భోజనం వాసన వసన లేచి కూర్చుంటాడంట. మళ్ళీ తింటాడు, మళ్ళా పడుకుంటాడు, మళ్ళా అన్నదాకా లేవడు. ఈరోజున ఆలోచన చేయాలి. మన జీవితం ఎందుకు దారిద్ర్యంలో మిగిలిపోతున్నాము అంటే కేవలము నిద్ర. బైబిల్ చెప్తుంది ఇక్కడ, మనుష్యుడు ఏమండి నేను వర్ధిల్లాలి, నేను దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, మా పట్ల దేవుని చిత్తం జరగాలి, మేము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అన్న ఆశ ఆలోచన లేదు. ఎక్కడో యుగ పుట్టింది మదర్ తెరిసా, ఎక్కడో ఒక స్మాల్ టౌన్లో పుట్టింది, ఎక్కడో ఒక స్మాల్ గ్రామంలో పుట్టింది. అక్కడ ఆమె మేలుకుంది. చిన్నప్పుడే 3వ తరగతిలో స్కూల్కి వెళుతూ ఆమె జీవితం మేలుకున్నది. యేసుప్రభు సిలువ వైపు చూసింది. యేసుప్రభు సిలువ త్యాగంతో ప్రేరేపించబడ్డది. తానికి నిద్ర మేలుకుంది. నిద్రపోవటంలా చుట్టూ ఉన్న జనాంగం చూస్తుంది, అనారోగ్యంతో ఉన్న వారిని చూస్తుంది, కుష్టివ్యాధిగ్రస్తులు చూస్తుంది, జ్వరంతో ఉన్న వారిని చూస్తుంది, వారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తుంది. షీ స్టార్టెడ్. ఆమె ప్రారంభమైంది నిద్రపోవటంలా. ఏమి తెలుసునండి? ప్రపంచానికి ఆమె తల్లిగా మిగిలిపోయింది. నిద్ర మనుష్యుని ఏం చేస్తుందంటే దారిద్ర్యం నెట్టివేస్తుంది, సోమరిగా చేసేస్తుంది. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని లేమిలో ఉంచుతుంది. లేమి, ఆయుధదారుడు వచ్చినట్టుగా లేమిని యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్టుగా లేమి, మేకింగ్ యూ హెల్ప్లెస్. ఇంగ్లీష్లో అంటాడు మేకింగ్ యూ హెల్ప్లెస్. నిన్ను నిస్సహాయ స్థితిలో మిగిలించేస్తుంది నిద్ర. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాలి. నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు అంటే నీ జీవితంలో నిద్ర నిన్ను రాజ్యం ఏలుతుంది. నిద్ర అనగా చీకటి, నిద్ర అనగా దేవునికి వ్యతిరేకమైనది, నిద్ర అనగా మృదము, డెడ్ సిచ్యువేషన్. నిద్ర అనగా నిర్జీవ క్రియలు, పాపములు జీవించడం, పాపపు క్రియలు, అసూయ, మోసం, అబద్ధం, వ్యభిచారం, దొంగతనం, లంచగొండితనము, బూతులాడటము. ఈరోజు ఆలోచన చేయాలి. అందుకే బైబిల్లో చెప్పాడు నిద్రావస్థలో ఉన్నవారు ఎలా ఉంటారో. సామెతలో 10వ అధ్యాయం 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. నిద్ర మనిషిని బద్ధకస్తుని చేస్తుంది. బద్ధకము మనిషిని దారిద్ర్యంలోని తీసుకెళ్తుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను. సోమరి ఆశపడును కానీ వాడి ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి సార్దీస్ సంఘంతో దేవుడు చెప్తున్నాడు. సార్దీస్లో ఉన్న సంఘంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ ఉన్నాడు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల ఆడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. యు ఆర్ డెడ్. యు లుక్ లైక్ యు ఆర్ లివింగ్. నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. నీలో క్రియలు లేవు, నీలో విశ్వాసము లేదు, నీలో దేవుని ప్రేమ లేదు, నీలో క్షమించే మనసు లేదు, నీలో ఓర్పు లేదు, నీలో తగ్గింపు లేదు. నీవు మృతుడవే. బయటకు మాత్రం భక్తిపరుడుగా ఉన్నావు, లోపల పాపమును కప్పుకొని ఉంటూ ఉన్నావు, లోపల ద్వేషాన్ని కప్పుకొని ఉంటున్నావు, లోపల చెడు క్రియలు, చేయకూడని సహవాసాలు. భయంకరమైన పరిస్థితి. జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది. దేవుని బిడ్డలను ఆలోచన చేయాలి. జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది.
నిద్ర ఏం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏంటంట? నిద్ర ఏం చేస్తుందంటే శోధన తీసుకొస్తుంది. శోధన, నిద్ర నిన్ను శోధనలో తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేయాలంట? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండటం చాలా ప్రాముఖ్యం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల యవ్వన మృంగుదనాన్ని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు. నువ్వు నిద్రపోతే అపవాది వచ్చి నిన్ను మృంగి వేస్తాడు. సో నువ్వేం చేయాలి? ఇప్పుడు మెలకువగా ఉండాలి. నిద్ర అపవాదుని నీ మీదకు ప్రవేశింపజేస్తుంది. నిద్ర ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడిగాను. బరబ్బను లేక క్రీస్తు అనబడిన యేసునా అని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. నిద్ర మనుషుని అసూయతో నింపేస్తుంది. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. యాజకులు, ప్రధాన యాజకులు, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్న మంచిని చూడలేక చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. కుంటి వారికి చూపునిస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళని ఇస్తున్నాడు, ఆహారం పంచిపెడుతున్నాడు, రొట్టెలు చేపలు పంచిపెడుతున్నాడు. ఆయన అందరికీ మేలు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. అక్కడ మంచి చేసేవారు ఎవరు లేరు. ఈ రోజున మంచి చేసేవాళ్ళు వస్తే వారిని బ్రతకనివ్వరు, మంచి చెడ్డకి వీల్లేదు. చేత గమనించాను. వాళ్ళందరూ కలిసి కట్టుగా యేసును సిలువకు అప్పగించారు. బైబిల్ సెలవిస్తుంది, వారు అసూయ చేత. యేసేనంట అసూయ చేత. కాబట్టి నిద్ర ఏం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, నీ జీవితంలో ఎంతవరకు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు? నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నువ్వే స్థితిలో ఉన్నావు? నీ రక్షణ ఏ స్థాయిలో ఉన్నది? నువ్వు సంపూర్ణ రక్షణలో ఉన్నావా? ఎక్కడ ఉంటూ ఉన్నావు? కాబట్టి ఇది ఆలోచన చేయాలి. బైబిల్ సెలవిస్తుంది. నిద్ర ఏం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది. ఇంకా మనం ముందుకెళ్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మనుషులందరూ కూడా నిద్రావస్థలో ఉంటూ ఉన్నారు. నిద్రావస్థలో ఉంటూ ఉన్నారు. అయితే గొప్ప విషయం ఏమిటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అదే మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఎందుకు యేసు సిలువ పడ్డాడు అంటే, నిన్ను నిద్రావస్థలో నుంచి బయటకు తీసుకురావాలి, నిన్ను చీకట్లో నుంచి బయటకు తీసుకురావడానికి.
నిన్ను శాపములో నుంచి బయటకు తీసుకురావడానికి, నిన్ను నరకములో నుంచి బయటకు తీసుకురావడానికి. దావీదు అన్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకారి నీ దండమును నన్ను ఆదరించును. చేత గమనించండి, దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు ఎన్నో చీకటి రాత్రులు కూడా వెళుతూ ఉన్నాడు. తన జీవితంలో దేవుడు వెలుగుగా ఉంటూ ఉన్నాడు. ఈ మధ్యన కాల సమయంలో నువ్వే పరిస్థితిలో ఉంటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు లేచి కూర్చో, నువ్వు దేవుని వైపు చూడు, ఆయన పాదాలు పట్టుకో. తప్పకుండా బైబిల్ సెలవిస్తుంది. యేసయ్య ఎందుకు సిలువబడ్డాడు అంటే నీలో ప్రకాశించడానికి. యేసయ్య ఎందుకు తన రక్తం కార్చాడు అంటే నీలో ప్రకాశించడానికి. యేసయ్య ఎందుకు తను ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు అంటే నిన్ను మేలుకొనపడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు తోడుగా ఉండటానికి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆలోచన చేయాలి. నువ్వు దేవుని వైపు చూస్తే చాలు, నువ్వు నిద్రావస్థను విడిచిపెడితే చాలు, ఏమంటే సోమర్తనాన్ని విడిచిపెడితే చాలు, నువ్వు ప్రభు వైపు చూస్తే చాలు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన దగ్గర మోకాళ్ళలోని ప్రభువా మమ్మల్ని దర్శించు, ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఏడువు. ఏం జరుగుతుందంటే దేవుని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చేత గమనించండి, యాకోబు ప్రయాణం చేసి అలసిపోయాడు. ఒకనొక చోటుకు వచ్చాడు. అలసిపోయి ఆ అలసట్లో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. పొలంలో నిద్రపోయాడు. ఏమో తెలిసిన ఆ రోజు రాత్రి ఆయన నిద్రలో ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. దేవతలు వస్తున్నారు పోతున్నారు. పక్కన కళ్ళెరు చూశాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొక చోటు కాదన్నాడు. దాన్ని బేతులుగా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజున దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వేమో నిద్రని ప్రేమించావు, నువ్వేమో ఈ లోకాన్ని ప్రేమించావు, నువ్వు దారిద్ర్యంలో ఉండిపోతున్నావు. నేను ఇంతేలే, నా బ్రతుకు మారదులే, నా కుటుంబం ఇంతలే, ఇంతేలే, మేము మారవలే అని నువ్వు స్థిరనిస్తూ ఉన్నావు. నువ్వు యేసయ్యలో విశ్వాసం ఉంచడం లేదు, ఏదో ఉన్నామన్న భ్రమలో ఉంటూ ఉన్నావు. నిద్ర నిన్ను మత్తులో ఉంచుతుంది, నిన్ను భ్రమలో ఉంచుతుంది కదా. మనం అదే చూసాం. గత ప్రభుత్వము ఏమండి, ప్రధానమంత్రి గారు మాకు 400 సీట్లు వస్తాయి, మేమే గెలుస్తామన్నారు. వారు నిద్రలో ఉన్నారు. విషయానికి వస్తే పూర్తిగా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. నిద్ర నిన్ను పాడు చేస్తుంది, మత్తులో పెడుతుంది. ఎంత భయంకరమైనదంటే ఒకనొక సమయంలో సముద్రంలో, వైజాగ్ సముద్రంలో 3 రోజులంతా ప్రయాణం చేస్తాడు ఆ వేటగాడు. చేపలు పట్టి ఆయన సముద్రంలో 3 రోజులంతా ఈత కొట్టుకుంటూ వెళ్తాడు. అర్థమవుతుందా? 3 రోజులంతా ఈత కొట్టుకుంటూ సముద్రంలోకి వెళ్ళి వస్తాడు చేపలు పట్టే వేటగాడు. ఒకనొక సమయంలో నేనున్నాను కదా, నాకు 200 చేప పడింది. దానికి ఇక్కడ తాడేసి పట్టేసి వాళ్ళు పడవలో వేసుకున్నారు. ప్రయాణమై కొందరు వచ్చారు. ఇక దరి చూస్తూ ఉన్నారు. దరి వచ్చేస్తుంది, వెళ్ళిపోతానని చెప్పేసి ఇక ఈ తాళ్ళు తీసేసి శుభ్రం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ చేప అప్పటి వరకు ఏం చేస్తుందంటే నేను నిద్రపోతున్నానులే అని అనుకుంటుంది. అది ఇతనేమనుకున్నాడు, అది చనిపోయిందిలే అనుకున్నాడు. ఇలా సరి చేస్తున్నప్పుడు ఆ మత్తులో ఉన్న చేప ఒక్కసారి ఇట్లాగా ఒళ్ళంతా కూడా పులకరించింది. దెబ్బకు ఎగిరి సముద్రం దూకింది. తాళ్ళు పట్టుకుని ఆయన కాళ్ళకు చేతులు తాళ్ళు పడిసి దాంతో పాటు అంతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడో లోపల చచ్చిపోయి తేలింది చేప. 3 రోజుల లోపలికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి రాగలిగినటువంటి ఆ వేటగాడు ఇంతవరకు దొరకల. అంటే చూడండి, నిద్ర మత్తు మనిషిని ఏం చేస్తుందో. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుడిని దీవించిన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు. ఆయన నీకోసం పేదవానిగా పశువుల పాకలో జన్మించాడు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను వర్ధిల్ల చేయడానికి. కానీ నువ్వెక్కడున్నావు? ఇంకా నీలో విశ్వాసం ఉన్నదా? సిలువైపు చూడు, దేవుని వైపు చూడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లెమ్ము, నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నిద్ర మమ్మల్ని ఎటువంటి ప్రమాదంలో ముంచి వేస్తుందో మీ బైబిల్లో మేము చూస్తూ ఉన్నాం. అయ్యా అదిగో తండ్రి, అయ్యా ఓడలో యోనతో పాటు సరుకులు, ప్రజలందరూ కూడా ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున నిద్ర మా కుటుంబాల్లో లేముని తీసుకొస్తుంది, దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది, కష్టాలు, చింపిరి గుడ్డలకు మూలమవుతుంది. అయ్యా సహాయం చేయండి. మా కుటుంబాల్లో నిస్సహాయ స్థితిని తీసుకొస్తుంది నాయన. నిద్రావస్థలో ఉన్నాం. ఆత్మీయ నిద్ర, శరీర నిద్ర రెండు ప్రమాదమే నాయన. అయ్యా సహాయం చేయండి. మీ సిలువ చూసేందుకు సహాయం చేయండి. పాపాన్ని ఒప్పుకుంటూ సహాయం చేయండి. మేల్కొని ఇదిగో మెలకుగా వండి ప్రార్థించే భాగ్యమును దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయండి. మోకాళ్ళ ప్రార్థన దయచేయండి. మా పిల్లల చదువుల కోసం, మా పిల్లల భవిష్యత్తుల కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం, మా పిల్లల వివాహాల కోసం కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దయచేయండి. మా సంఘాలు కట్టబడటానికి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దయచేయండి నాయన. మా సంఘాలను దీవించండి. స్థానిక సంఘాన్ని దీవించండి. లైవ్లో వీక్షిస్తున్న, యూట్యూబ్లో చూసిన కుటుంబాలను, ఆయా కీర్తన చూసిన కుటుంబాలను మీరు రక్షించండి. నిద్రమత్తు నుంచి విడిపించండి. వారి పట్ల మీ ఆశీర్వాదాలు, మీ వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. మీకు సాక్షులు నిలబడుదురుగాక. కృపతో నింపండి. చదువుకున్న బిడ్డలకు సౌండ్ మైండ్ దయచేయండి. యాజ్ దే ఆర్ సీకింగ్ యువర్ క్రాస్, హెల్ప్ దెమ్ జీసస్. నీ వైపు నీ సిలువ చూస్తుండగా సహాయం చేయండి. కూర్చున్న బిడ్డలందరినీ దీవించండి, స్వస్థపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.